2025 ఐపీఎల్ సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా వ్యవహరించిన సంజు శాంసన్ రాబోయే 2026 ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్కు కెప్టెన్గా జట్టును నడిపించబోతున్నాడా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్ రాయల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. గత 2-3 సీజన్ల నుంచి ధోని వారసుడి కోసం వెతుకుతున్న సీఎస్కే సంజు శాంసన్ రాజస్థాన్ను వీడబోతున్నాడని తెలియడంతో అతన్ని ట్రేడ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. అయితే సంజు శాంసన్ని ఇవ్వాలంటే తమకు ఇద్దరు ఆటగాళ్లను ఇవ్వాలని రాజస్థాన్ రాయల్స్ అడగ్గా దానికి సీఎస్కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఓ జాతీయ ఛానల్ పేర్కొంది. సంజు శాంసన్ కోసం స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ను వదులుకునేందుకు సీఎస్కే సిద్ధమైనట్లు సమాచారం. ఈ ఇద్దరిని తీసుకునేందుకు రాజస్థాన్ రాయల్స్ అంగీకరిస్తే ఆటగాళ్ల మార్పిడి ప్రక్రియ పూర్తవుతుంది. ఈ క్రమంలో సీఎస్కే మాజీ ఆటగాడు సురేష్ రైనా ఈ ట్రేడ్పై స్పందించాడు. అతనేం చెప్పాడంటే, రవీంద్ర జడేజాను సీఎస్కే ఖచ్చితంగా రిటైన్ చేసుకోవాలి. ఎందుకంటే అతడొక గన్ ప్లేయర్. చాలా సీజన్స్ నుంచి సీఎస్కేకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అలాంటి ఆటగాడిని వదులుకోవడం కరెక్ట్ కాదు. కాబట్టి సర్ రవీంద్ర జడేజా జట్టులో ఖచ్చితంగా ఉండాలంటూ రైనా పేర్కొన్నాడు. అదేవిధంగా నెక్స్ట్ సీజన్ కోసం సీఎస్కేలో చేయాల్సిన మార్పుల గురించి కూడా రైనా వివరించాడు. సీఎస్కే నెక్స్ట్ సీజన్ కోసం డెవాన్ కాన్వేను రిలీజ్ చేసి వేలంలో ఒక లోకల్ ఓపెనర్ను దక్కించుకోవాలి. అలాగే కాన్వేతో పాటు విజయ్ శంకర్, దీపక్ హుడాలను కూడా రిలీజ్ చేయాలి. వీళ్ళిద్దరికీ ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చారు, కానీ వాటిని వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. కాబట్టి ఈసారి వారి ప్లేస్లో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని రైనా చెప్పుకొచ్చాడు.